ఇలా సినిమాకి దెబ్బ తగలదు అని ఎందుకు అనుకుంటున్నావు? తగులుతుందని నేను అంటున్నా. ఎలా తగులుతుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్వీట్ చేస్తే సినిమాలు చూడటం మానేస్తారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు 40% ఉన్నారు ఖచ్చితంగా. ఇంకా 40% లో 20% ఒకవేళ హార్డ్ కోర్. నేనంటే నేను సినిమాలు చూడలేదు, అది వేరే విషయము, నాకు వేరే రీజన్స్ ఉన్నాయి. I think politics is one of the reasons that I don't go to movies. You know that. I have been 57, 56 years old. నేను అసలు యాక్చువల్గా సినిమాలు బాయ్కాట్ చేయడానికి, నేనంటే జనరల్ గా సినిమాకు పోయి అంత ఊపు లేకుండా పోవడానికి కారణం రాజకీయాలే. నా వరకు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అనవసరంగా గెలికి తన్నించుకోవడం అంటే అట్లే ఉంటది. వాడు ఆ పృథ్వీ అనే అతని మొహం చూస్తేనే పొద్దున్న నుంచి రాత్రి అంతా తాగి దిగినట్లు ఆ ఫేస్ ఉబ్బుకొని ఉంటది. ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. పృథ్వీ పట్ల మీ అభిప్రాయం సరే, అసలు ఒకసారి ఆయన మాట్లాడారో చూద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఉన్నాయి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా. సో చూసారు కదా ప్రభాకర్ గారు. బాసు నువ్వు ఎంత ఆ గోదావరంలో వెటకార ధోరణి, ఈ సినిమాల్లో వెటకారము, వ్యంగ్యము అనేది నీకు అర్థం కాలేదేమో, కానీ మాకు బాగా అర్థమైంది. అంటే నాకు బాగా అర్థమవుతుంది. వీళ్ళ భావమేంది, భావజాలమేది ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఎంత కప్పి పుచ్చుదామనుకున్నా వాడికి మాత్రం రాడు దించారు. వాడు రాడు దిగింది లేదు, అల్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు, నాకు గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయినాడు కదా. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. ఇప్పుడు యాదృచ్ఛికమో కాకతాళీయమో నేనైతే 100 మాటలు చెప్తాను, కానీ మీనింగ్ అయితే మారదు కదా. మా మనసులో పడిన మాట అయితే మారదు కదా. మేకల సత్యమో లేకంటే కుక్కల నారాయణ ఏదో పెట్టుకొని సినిమాలు తీసుకో. దానికి ఏదో ఇప్పుడు ఇతనికి మేకలు యాదృచ్ఛికమో కాకతాళీయంగా వెనక పట్టుకునేది, ముందు పట్టుకునేది కూడా తెలుసు. ఇతని గురించి అందరికీ తెలుసు. దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం, దిస్ ఈస్ ద సెకండ్ టైం. మొన్న కూడా ఇంకొకటి ఏదో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఏమైంది, గేమ్ చేంజర్ లో కూడా ఇట్లే మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ దేవుడు ఏదో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఐ డోంట్ నో వాట్ హీ మేడ్ ఎ కాంట్రవర్షియల్ కామెంట్స్. పవన్ కళ్యాణ్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ చేశాడు. మరి ఈ మధ్య 4-5 ఏళ్ల నుంచి సినిమా మీటింగ్లకి వెళ్ళి